గుళ్ళకు పోయేటోళ్ళు గుళ్ళకు పోయినరు, టూరిస్ట్ జాగాలకు పోయేటోళ్ళు టూరిస్ట్ జాగాలకు పోయినరు, దోస్తులంతా కలిసి టూర్లకు చెక్కేసిండ్రు, చుట్టాలు కలుసుకున్నారు, సినిమాలకు పోయినరు, మంచి మంచి హోటళ్లలో భోజనాలు చేసిండ్రు, పార్కులలో ఎంజాయ్ చేసిండ్రు. ఇట్లా ఎవ్వలకు నచ్చినట్టు వాళ్ళు కొత్త ఏడాది ఫస్ట్ నాడు చేసుకున్నారు. మరి మీరు ఎట్లా చేసుకున్నారో గానీ గీసారైతే ఇగో గిట్లా కొత్తేడాది నాడు సఫాయి కార్మికులతోని కలిసి దావత్ చేసుకుంటూ రామన్న హైదరాబాద్ లో పార్టీ ఆఫీస్ కు విలువ నంపుకొని ముద్దుగా ముచ్చట పెట్టుకుంటా బిర్యానీ తిన్నాడు. ఎన్ని గంటలు పని చేస్తారు, ఎంత జీతం వస్తది, పని ఎట్లుంది అనేది తెలుసుకుండట మాజీ మంత్రి. అంత పెద్ద సారే పిలిచి దావత్ ఇచ్చిండని మనోళ్ళంతా మస్తు మురిచిపోయిందనుకో రాదుండ్రి. మంచిగా సెల్ఫీ సుతా దిగిండుల్లో. ఇగిటు చూడుండ్రి, గులాబీ భవన్ ఫోటో స్టూడియో అయిందబ్బా. కొత్త ఎమ్మెల్యేలు, పాత ఎమ్మెల్యేలు, ఎంపీలు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు బొకేలు పట్టుకొని బొచ్చెడు మంది వచ్చిండ్రు సార్కు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేతానికి. ఎందరొచ్చినా నారాజు చేయకుండా నవ్వుకుంటా నవ్వించుకుంటా సెల్ఫీలు ఫోటోలు దిగిండు. అయితే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయిందని బగ్గా ఆలోచన చేస్తే పార్టీకి యూట్యూబ్ ఛానల్ లేనందుకే అని తేలిందట రామన్నకు. 32 మెడికల్ కాలేజీలు పెట్టించే బదులు 32 యూట్యూబ్ ఛానల్స్ పెట్టినా అయిపోవు అన్నాడు. కానీ పార్టీ ఆఫీస్లోనే ఛానల్ ఉండే, పార్టీ వార్తలే రాసే పేపర్ ఉండే, మంచి మంచి కళాకారులుండే. 100 కోట్లు పెట్టి పబ్లిసిటీ చేసుకున్నాక సుతా సారుకు గిట్ల అనిపిస్తుందట. అంతేగాని చెప్పినే చేయనందుకు ఓడగొట్టిందని అయితే అనిపిస్తలేనట్టుంది. పార్లమెంట్ ఎలక్షన్ల వరకు సరిపోని యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకోండి సారు. 17కు 17 సీట్లు మీరే గెలుస్తారేమో.